హలో స్టూడెంట్స్, ఈరోజు 9th క్లాస్ సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ చాప్టర్ని మనం స్టార్ట్ చేద్దాము. ఓకే, స్టాటిస్టిక్స్ని తెలుగులో మనం ఏమంటాము? సాంఖ్యాక శాస్త్రము. ఓకే, సో ఇక్కడ కొన్ని డాటా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, టోటల్ గ్రూప్ ఆఫ్ డాటాని మనం ఏం పిలుస్తామో స్టాటిస్టిక్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, గ్రూప్ ఆఫ్ డాటా. ఇందులో ఇక్కడ చూడండి స్టాటిస్టిక్స్. ఓకే, అయితే ఇక్కడ రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. RANGE రేంజ్. ఓకే, మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ సో ఈజ్ ఈక్వల్ టు రేంజ్. ఓకే, ఇది మనకు ఎలా చేయాలి అంటే క్లాస్ ఇంటర్వెల్లో మ్యాక్సిమం అండ్ మినిమం ఇస్తుండు. అయితే ఆ మ్యాక్సిమం నుంచి మినిమంని తీసేస్తే మనకు వచ్చేది రేంజ్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇందులో మనకు మీన్ ఫార్ములా చూడండి. ఓకే, మీన్ మీన్స్ అర్థమెటిక్ మీన్. ఓకేనా, అర్థమెటిక్ మీన్. సో అర్థమెటిక్ మీన్లో ఎలా రాయాలి అంటే మనం ఏ విధంగా, ఇక్కడ చూడండి అర్థమెటిక్ మీన్ ఫార్ములా. అర్థమెటిక్ మీన్. ఓకే, అర్థమెటిక్ మీన్ ఫార్ములా చూడండి ఏమిచ్చండి ఇక్కడ మనకు. మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఓకే, ఏంటిది ఇది? ఇక్కడ చూడండి సమ్ ఆఫ్, సో దీన్ని మనం ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్, sum of observation by just number of observation. ఓకేనా, దీన్ని మనం ఇంకా ఎట్లా రాసుకోవచ్చు అంటే దీని ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా SI బై N. ఓకే, మనం ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ నేను ఒక సమ్ ఉంది చూడండి. ఇక్కడ చూడండి, rainfall of a places in a week is 4 centimeters, 5 centimeters, 12 centimeters, 3 centimeters, 6 centimeters, 8 centimeters, 0.5 centimeters. Okay, find the average rainfall for a day. సో యావరేజ్ అన్నప్పుడు మనం ఈ ఫార్ములాను యూజ్ చేసి మనం చేయొచ్చు. ఇక్కడ ఏమేమి ఇచ్చాను చూడండి, మనకు డైరెక్ట్ ఇస్తున్నా చూడండి నేను. సో ఇక్కడ 4 centimeters ప్లస్ 5 centimeters plus 12 centimeters plus 3 centimeters plus 6 centimeters plus 8 centimeters plus 0.5 centimeters. Okay, by ఇది sum of observation. Sum means addition. Total how many observation is there here? 4 centimeters, 5 centimeters, 12 centimeters, 3 centimeters, 6 centimeters, 8 centimeters and 0.5 centimeters. ఎన్ని ఉన్నాయి? నంబర్ ఆఫ్ అన్నప్పుడు వీటిని కౌంట్ చేసుకోవాలి. సమ్ అన్నప్పుడు యాడ్ చేయాలి. 1 2 3 4 5 6 7. ఓకేనా, ఇక్కడ ఎన్ని ఉన్నాయి మన టోటల్గా? 7 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఓకేనా, సో 7. ఓకే, ఇప్పుడు చూడండి ఇది 7 అబ్జర్వేషన్స్. సో నౌ ఇక్కడ ఎలా చేయొచ్చు, ఎలా అంటే ఇక్కడ చూడండి డైరెక్ట్ మనకు సో హియర్ ఏ విధంగా చేయొచ్చు మనము? 4 5 9 9 12 21 24 30 38 38.5 by 7. ఓకేనా, సో ఎందులో పోతుంది మనకి ఇది?
సెవెన్ ఫైవ్ జా 7 1 జా 7 5 జా 35 how much 3 so 0.75 జా 35 so 5.5 దిస్ ఈజ్ ద సెంటీమీటర్స్. ఓకేనా, ఈ విధంగా మనము ఇట్లా డాటా ఇచ్చినప్పుడు మనం ఈ విధంగా చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ వేరేటి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడండి. ఓకేనా, ఒక ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ ఇక్కడ లెట్ ద అబ్జర్వేషన్ for example 7 comma 10 comma 15 comma 19 comma 14. ఓకే, సో ఇక్కడ ఫార్ములా ఏంటి మనకు? దీన్ని ఈ విధంగా కూడా మనం రాసుకోవచ్చు. ఎలా అంటే, సో మీన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు x1 plus x2 plus x3 plus dash 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 up to plus xn by n. This is only same sum plus చేస్తున్నాము observations. So how many is there? Up to n. Okay, so now so here 7 plus 10 plus 15 plus 19 plus 14 by how many there? 1 2 3 4 5 there, 5. Okay, so now 10 7 17 15 32 19 how much? 51 14 65. Okay, so 65 by 5. So 5 1s are 5 1s are so 1 5 3s are 15. So 3 is a మీన్. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు మనము మీన్ని ఈ విధంగా కనుక్కోవాలి. ఓకే, ఇంకొకటి ఎలా ఇస్తుందంటే, ఇంకొకటి చూడండి, ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయడం లేదా పి వాల్యూ ఫైండ్ చేయడం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది చూడండి. సో ఎగ్జాంపుల్ 5 నేను చెప్తున్నా చూడండి ఒకటి. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇక్కడ, ఇఫ్ ద మీన్ ఆఫ్ 10 comma 12 comma 18 comma 13 comma p, so and 17 is 15. So here find the value p. ఓకే, సో పి వాల్యూ మనం ఫైండ్ చేయాలి. ఇప్పుడు మనకు ఫార్ములా ఏంటి? ఇప్పుడు డైరెక్ట్ అట్లా కూడా రాసుకోవచ్చు, లేదనుకుంటే చూడండి ఇట్లా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం అనుకున్నాం చూడండి. సో ఇక్కడ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఆర్ సిగ్మా బార్ మీన్స్ మీన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా xi బై n. ఇది నేను షార్ట్కట్గా తీసుకుంటున్నా చూడండి. సో x bar, so sigma xi by n. So 10 plus 12 plus 18 plus 13 plus p plus 17. ఇక్కడ ఈజ్ 15 means, so that is the mean. దట్ ఈస్ ద మీన్ వాల్యూ అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి. సో 15 ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సో హౌ మచ్ ఈస్ కమింగ్ హియర్? సి, ఇక్కడ పి ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది చూడండి. 10 plus 12
22, 18, 40, 40 plus 13, 53, 53 plus 17, 70, రైట్. 70 ప్లస్ పి ఏమి వేయాలి ఇక్కడ 70 ప్లస్ పి బై హౌ మెనీ అబ్జర్వేషన్స్ దేర్ హియర్ మీన్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూడండి. ఎన్ని ఉన్నాయి ఒకసారి చూడండి. 1 2 3 4 5 6 పీని కూడా యాడ్ చేసుకోవాలి బై 6. ఇక్కడ ఎప్పుడైనా సరే ఇలా బై ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు 1 ఉందనుకుందాము. ఎందుకంటే ఇక్కడ డినామినేటర్ ఓకే న్యూమినేటర్ అండ్ డినామినేటర్ ఉంది. సేమ్ ఇక్కడ కూడా న్యూమినేటర్ డినామినేటర్ ఉంది అనుకుందాం. ఓకే, సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, 5 ఇంటూ 6 లేదా ఇక్కడ 1 ఇంటూ 70 ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 6. సో 70 ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు 90. సో పి మనం పి వాల్యూ మనకు పి వాల్యూ కావాలి కాబట్టి సో పీని ఇలా అనుకుని 90 ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇటు వస్తే మైనస్ అవుతుంది. సో పి ఈజ్ ఈక్వల్ టు 90 నుంచి 70 పోతే 20. ఓకే, సో ఈ విధంగా మనం పి వాల్యూని ఫైండ్ చేయాలి. ఓకేనా, ఈజీగా పి వాల్యూ మనకు వచ్చేస్తుంది. ఓకేనా, ఇందులో ఎలాంటి డౌట్స్ ఉండదు. నెక్స్ట్ ఇలాంటిదే ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఓకేనా, ఇంకొక ప్రాబ్లము ఇది ఒకటి ఎక్స్ వాల్యూ తోటి ఫైండ్ చేద్దాం. ఓకేనా, సో there are that like some